మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ వీధి రౌడీలా రెచ్చిపోయారు. పాల్వాగేట్ పోలింగ్ కేంద్రం 2002లోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఓటర్లు క్యూలో ఉండగానే దౌర్జన్యంగా పోలింగ్ బూత్ లోకి ప్రవేశించిన పిన్నెల్లి నేరుగా బ్యాలెట్ ఛాంబర్ వద్దకు వెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకు కొట్టేశారు. పోలీస్ బూత్ లో ఉన్న ఓ వ్యక్తి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే పిన్నెల్లి అతన్ని బెదిరిస్తూ బయటకు వెళ్లిపోయారు. ఇదంతా పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీనిపై టీడీపీ స్పందిస్తూ ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే కోపంతోనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశారని ఆరోపించింది. వైసీపీ నేతలు ఒక పక్క ఈవీఎంలు ధ్వంసం, మరో పక్క మారణ హోమానికి పాల్పడినా ఏం తెలియనట్టు సీఎం జగన్ దేశం దాటిపోయారని ఆరోపించింది. నిందితులు పిన్నెల్లి సోదరులు రాష్ట్రం దాటి పారిపోయారని ఎద్దేవా చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రతి ఒక్కరూ జూన్ 4 తర్వాత చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించింది. ఇటు మాచర్ల పోలింగ్ కేంద్రం 2002లో ఈవీఎం ధ్వంసంపై కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా స్పందించింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఈ ఘటనలో బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.